హైదరాబాద్ లోని మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సీనియర్ నటుడు నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ సందీప్ సిద్ధంగా ఉన్నారు. సందీప్, ఈ రోజు సినీ నటుడు నాగార్జున సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూడా తుమ్మడి చెరువులో దాదాపుగా 3.6 గుంటల భూమిని కూడా కబ్జా చేసి అందులో ఎన్ కన్వెన్షన్ నిర్మించారనే ఆరోపణలకు కూడా ఈ రోజు హైడ్రా ఉదయం నుంచి కూడా కూల్చివేత ప్రారంభించింది. పూర్తిగా ఏదైతే నాగార్జున ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్ సంబంధించి కోర్టు కూడా అతనికి స్టే ఇచ్చింది. కానీ స్టే ఇవ్వక ముందే కూడా పూర్తిగా ఎన్ కన్వెన్షన్ కూడా నీలమట్టం చేయడం జరిగింది. 2014లోనే కూడా అప్పటి ఇరిగేషన్ శాఖ అలాగే మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఎన్ కన్వెన్షన్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఎస్పీఎం బఫర్ జోన్ లో పూర్తిగా నిర్మించారు. చెరువు సంబంధించినటువంటి స్థలాన్ని కబ్జా చేశారని చెప్పేసి కూడా అప్పట్లో ఇరిగేషన్ శాఖ కూడా నోటీసులు ఇవ్వడింది. అయితే కొద్ది రోజులుగా కూడా ఎన్ కన్వెన్షన్ కూడా ఏమన్నది ప్రభుత్వం ఈ రోజు ఏర్పాటు చేసిన హైడ్రాకు సంబంధించి కూడా కొంతమంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ పూర్తిగా చెరువును కబ్జా చేసి ఆక్రమించి కట్టారని దీనికి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా హైడ్రాకి ఫిర్యాదు చేయడంతో కూడా హైడ్రా ఈ రోజు ఉదయం పోలీస్ భద్రతతో కూడా భారీ క్రేన్లతో కూడా అది కూల్చివేయడం జరిగింది. అయితే ఇప్పటికే కొంత స్టే ఉందని చెప్పేసి కూడా నాగార్జున చెప్పడం జరిగింది. తమకు ముందస్తు నోట్ ఎలాంటి సమాచారం నోటీస్ ఇవ్వకుండా కూల్చివేశారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే హైడ్రాకు సంబంధించిన కొద్ది రోజుల్లో కూడా ఎన్ కన్వెన్షన్ పై కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే అక్రమంగా కూడా చెరువుని కబ్జా చేశారు. తుమ్మిడి చెరువుని 3.16 ఎకరాలకు సంబంధించి కూడా కబ్జా చేయడం నుంచి వ్యాపారం సంబంధించి కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే హైదరాబాద్ ఫిర్యాదు చేసిన వెంటనే కూడా 2 రోజుల్లోనే కూడా దానిపై ఫిర్యాదు స్వీకరించిన హైదరా ఈ రోజు దాని గురించి నీలమట్టం చేయడం జరిగిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్.